మీ ఫినాన్షియల్ స్టేటస్ ఏంటంటే అప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు? మేము చాలా పూర్ ఉంటుండే మేము. హ్మ్. ఎట్లా అంటే ఒక్కొక్కసారి నాకు బాగా గుర్తు ఫుడ్కి కూడా లేకుండే ఒకసారి. హ్మ్. అంటే మా డాడీ చిన్నప్పటి నుంచి ఒకరి ముందు తక్కువ కావద్దు అని చెప్పి మంచి బట్టలు తెచ్చేటోడు, హ్మ్. మంచి ఫుడ్డు మంచిగా చూసుకునేటోడు. సో నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత డబ్బు అనేది వస్తుందని నాకు నిజంగా తెలియదు. యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయని తెలియదు. నేను ఎట్లా వచ్చినా అంటే నన్ను ఒకళ్ళు గుర్తుపట్టాలని వచ్చిన, నా ప్రయత్నం నేను చేసిన, ఆ డబ్బు మన వెనకనే వచ్చింది. సో ఇప్పుడు కొంచెం ఓకే, ఎక్కడో ఉన్న అప్పుని కొంచెం తగ్గించి కిందికి తెచ్చేసిన. ఓకే. ఇప్పుడు ఐ ఫీల్ హ్యాపీ. ఓకే. సో పెళ్లి విషయానికి వస్తే లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? నాది నాకు తెలుసు. లవ్ అండ్ అరేంజ్. ఓకే. అంటే ఎలా రిలేటివ్సా హాసిని గారు? హాసిని నా ఫ్రెండ్ వర్క్ చేసే హాస్పిటల్లో రిసెప్షనిస్ట్ ఆమె. ఓకే. ఆమె లైక్ నా వీడియోస్ కానీ అంటే నన్ను ఇష్టపడుతుండే ఆమె. ఒకసారి వీడియోస్ చూస్తుంటే నా ఫ్రెండ్ సడన్గా వచ్చి రేపు నా ఫ్రెండు అని అంటే ఊకో నీ ఫ్రెండ్ ఏంది అట్లా అనేసరికి లేదు నా ఫ్రెండే చూడు కావాలంటే అని చెప్పి ఫోన్ చేసిండు. నేను లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ నైట్ చేసిండు. నైట్ నేనే కాల్ చేసిన, ఏమైంది కాల్ చేసినావు అంటే ఇట్లా ఏం లేదు ఒక అమ్మాయి మాట్లాడుతా అన్నది అంటే అవునా సరే సరేలే రేపు చేస్తా అని చెప్పేసి అన్న. అట్లా మాట్లాడుతుంటే ఇక ఆమె అంటే ఆమె మాట్లాడాలని ఉండే నాతోని. అప్పటి వరకు నేను కూడా అనుకోలేదు అంటే లవ్ అట్లానేమో అనుకోలేదు. జస్ట్ ఆమె మాట్లాడాలని ఉండే. ఆమె నేను కూడా యాక్టింగ్ చేస్తా అని అన్నది. యాక్టింగ్ చేస్తానంటే యాక్టింగా నిజం చెప్పానంటే ఉత్తిగా అన్నా అన్నది. నేను చెయ్యను ఊరికే అన్నా అని అన్నది. అట్లా నంబర్స్ తీసుకున్నా, నేను నంబర్ తీసుకున్నా. అరే రంజిత్ వాని పేరు. వాడు రే నంబర్ ఈయనంటే ఇచ్చినాడు. ఇచ్చి మెల్లగా ఒక 1-2 months తర్వాత హాయ్ హలో అట్లా స్టార్ట్ అయ్యి ఫోన్ కాల్స్ అట్లా అయిందా? అట్లా తర్వాత మరి ఇంట్లో ఎప్పుడు చెప్పారు అసలు? ఇంట్లో నేను ఆఫ్టర్ 1.5 year తర్వాత చెప్పిన. అంటే నాకు ఎక్కువ దాయాలనిపించలేదు. మా ఇంట్లో చెప్పినప్పుడు వాళ్ళు ఫస్ట్ ఎందుకు మనకు అవసరమా అది అన్నట్టు ఫీల్ అయినారు. బట్ ఆల్ ఓవర్ తర్వాత ఒప్పుకున్నారు. మళ్ళీ వాళ్ళ ఇంట్లో కూడా చెప్పి అట్లా సెట్ అయిపోయింది. అటాక్లు ఫైట్లు ఏం జరగలేదా? ఉంటేమో అనుకున్నా కానీ అట్లా ఏం లేదు. చాలా కూల్గా అయిపోయింది అనమాట. కూల్గా అయిపోయింది. తర్వాత ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నారు. కానీ పెళ్ళికి ముందు చాలా వీడియోస్ అన్ని యాక్టింగ్ చేసేవారు కదా? నాకు డైరెక్షన్ ఇంట్రెస్ట్ చాలా ఉంటుండే. ఎవడైనా కాలేజ్ కాలేజ్ అప్పుడు ఎవరైనా బంగ్ కొట్టినారనుకో డైరెక్ట్ నాకే ఫోన్ చేస్తుండే. ఆ బంగ్ కొట్టిన నాకనే ఉంటుండే. ట్రయల్స్లో ఏదో షూట్లో ఉంటుండే. రే మామ ఇటు తిరుగు అటు తిరుగు ఇట్రా మెల్ల నడుచుకుంటురా మెల్ల హెడ్ తిప్పు ఇట్లనే ఇదే నడుస్తుండే అప్పుడు కాలేజ్లో మొత్తం. అయితే ఎవరైనా బంగ్ కొడితే డైరెక్ట్ నాకే కాల్ చేస్తుండే, నా దగ్గరనే ఉంటుండే. అట్లా అయిపోయేది అన్నట్టు. కాలేజ్లో ఒక యూనియన్ మెయింటైన్ చేసేవారు అనమాట మీరు? లేదు, వాళ్ళందరూ నేను మంచిగా తీయనో తర్వాత సంగతి. బట్ ఫ్రెండ్స్ కదా వాళ్ళందరూ రే డైరెక్టర్ అని అట్లా పిలిచేటోళ్ళు. వాళ్ళు కొంచెం ఎంకరేజ్ చేసేటోళ్ళు. కొంతమంది అబ్బా వచ్చిండ్రా వీడు నసా టార్చర్ ఇట్లా ఫీల్ అయ్యేటోళ్ళు వాళ్ళు. బట్ ఓకే వాళ్ళందరూ ఎంతైనా ఫ్రెండ్స్. బట్ ఇప్పుడు మంచిగా సపోర్ట్ చేస్తారు. రే మావోడు శ్రవణ్ డైమండ్ మావోడు అట్లా బాగుంది. ఇప్పుడు ఈ డైమండ్ అనేది ఎలా వచ్చింది? డైమండ్ అనేది మన వరల్డ్లో ఇప్పుడు ప్రెసెంట్ రెడ్ డైమండ్ అనేది చాలా కాస్ట్ ఉంటుంది. ఏదో సందర్భంలో తెలుగు టీచరు రెడ్ డైమండ్ చాలా కాస్ట్ ఉంటుంది అది అని చెప్పినప్పుడు రెడ్ డైమండ్ కాదు నేను కూడా కాస్టే, నన్ను ఎవరు కొనలేరు అన్నట్టు చెప్తే అప్పుడు కొత్త హాస్టల్స్లో ఎవరి పేరు వాళ్ళకు ఉండదు, నిక్ నేమ్తోనే పిలుస్తారు హాస్టల్లో. మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, వాడిని మండల్ అని పిలుస్తారు. ఎందుకు మండల్ వాడు ప్రతిసారి అదే మా మండల్ అని చెప్తుంటాడు, వాడిని మండల్ అని పిలుస్తారు. కొన్ని పేర్లతో పిలుస్తారు. అట్లా నాకు రే శ్రవణ్ రా అంటే ఏ శ్రవణ్ రా అంటే అదేరా తెలుగు టీచర్ డైమండ్ అట్లా డైమండ్ అని అట్లా వచ్చింది. సో నేను అప్పుడు ఫేస్బుక్ కొత్త క్రియేట్ చేసుకుంటున్నప్పుడు ఫస్ట్ నేమ్ శ్రవణ్ అండ్ సెకండ్ నేమ్ డైమండ్ అని పెట్టేసుకున్నాను. అందుకే ప్రొఫైల్లో కూడా అంత రెడ్ గా ఉంటుంది. అట్లానే కానీ అలా మ్యాచ్ అయిపోయినట్టుంది అది. మేబీ ఇప్పుడు అయిందేమో. ఓకే. సో మీకు బాగా ఇష్టమైంది ఏంటి? డైరెక్షనా, యాక్టింగా, లేకపోతే సింగింగా? నాకు డైరెక్షన్ ఇంట్రెస్ట్. అంటే నేను స్టార్ట్ చేసినప్పుడు ఎవరు ప్రొఫెషనల్స్ లేకపోతుండే కదా యాక్టింగ్ చేయడానికి. సో రే ఇట్లా చేయాలరా అని చెప్పేసి యాక్టింగ్ కూడా బాగా చేస్తా.
అంటే ఇట్లా చేయాలరా అట్లా అని చెప్పేసి యాక్టింగ్ బాగా చేస్తా. అండ్ నేను తీసింది ఎవరు ఎడిట్ చేయకపోతుండే. ఓకే. సో నేను ఎందుకు ఎడిటర్ కావద్దు అని చెప్పేసి ఎడిటింగ్ అది కూడా నేర్చుకున్నా. ఎడిటింగ్ వచ్చు నాకు, ఎడిటింగ్ మొత్తం చేస్తా. అండ్ యాక్టింగ్, డైరెక్షన్. బట్ బేసిక్గా డైరెక్షన్. ఒక స్టోరీ ఉంది అట్నే పట్టుకొని కూర్చున్నదాన్ని. ఎప్పుడైనా మనకు స్కోప్ వచ్చినప్పుడు, మన పేరు బాగా వినిపించినప్పుడు, టైం దొరికినప్పుడు ఫట్ మని వినిపించాలి ఎవరికైనా అని ఉంది. ఫస్ట్లో అయినా సరే అసలు ఏదైనా జాబ్ చేశారా మీరు? నేను చెన్నై షాపింగ్ మాల్లో బిల్ కౌంటర్లో చేసిన 7,000కి. అండ్ మళ్ళీ ఓటింగ్ మిషన్స్ తయారవుతాయి, విప్యాట్స్ అంటారు. ఓటింగ్ మిషన్స్ దాంట్లో నేను ఎంఎస్జిలో చేసిన, నేను ప్రైవేట్ ఎంప్లాయీగా. అప్పుడు 18,000 వచ్చేటి. అది 2018 నవంబర్ లాస్ట్ జాబ్ నాది. మళ్ళీ చేయలేదు, ఫుల్ టైం ఇందులోనే వచ్చేసిన. అంటే ఐ బిలీవ్ నేను అయితా, పెద్దగా అయితా. నేను దీన్ని నమ్ముకున్నా, ఇది నాకు ఏదో రోజు మోసం చేయదు, ఇది నాకు తిండి పెడుతుందని నేను అనుకునేటోను ఎప్పుడు. సో అట్లానే ఈ రోజు వరకు కూడా నేను ఎక్కడ జాబ్ చేయలేదు. ఓకే. సో అప్పుడు జాబ్ మానేశారు, తర్వాత ఇది స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో ఒక టైం పీరియడ్ ఉంటుంది మీకు. అటు దాని నుండి ఇన్కమ్ ఉండదు, దీని నుండి కూడా ఇన్కమ్ ఉండదు. అప్పుడు మా పేరెంట్స్ ఏం అనలేదు, నన్ను కొంచెం అర్థం చేసుకున్నారు. సరే, వాళ్ళ మీద డిపెండ్ అయ్యారు. అవును, వాళ్ళు నేను వెళ్ళలేదు 1 year, ఎక్కడికి వెళ్ళలేదు, ట్రయల్స్లోనే ఉన్నా. అంటే ట్రయల్స్ ఇన్ ద సెన్స్ నేను ఎక్కడికి వెళ్ళి తిరగలేదు. బట్ నాకు అంత మెచ్యూర్ మైండ్ లేనప్పుడు, వెన్ ఐ మీన్ స్కూల్ 2014 స్కూల్లో ఉన్నప్పుడు 10th హాలిడేస్ వచ్చినాయి. ఒక బస్ పాస్ తీసేసుకొని అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళిపోయినా. అంటే తెలియదు కదా, అప్పుడు అర్థమైంది వీళ్ళు గేట్ ఓపెన్ చేయరు, వీళ్ళు మనకు ఏం దారి ఉండదు మనకు అని అనుకున్నా. సో నేను అప్పుడే అనుకున్నా 10th అయిపోగానే నేను షార్ట్ ఫిల్మ్స్ ఇట్లాంటివి చేస్తాను నేను అని. ఎందుకు చేయాల్సి వచ్చింది ఇవన్నీ అంటే, ప్రశాంత్ అని నా సీనియర్, సూపర్ సీనియర్ ఉంటుంది, మాది ఇంటర్ 2nd year వరకు హాస్టల్ మాది. ఆ ప్రశాంత్ అన్న ఏం చేస్తాడు అంటే షార్ట్ ఫిల్మ్స్ తీస్తాడు. కెమెరా పర్మిషన్ తెచ్చుకొని లీవ్ డేస్లో కెమెరా తెచ్చి, హ్యాండ్ క్యామ్ కెమెరా తెచ్చి షార్ట్ ఫిల్మ్ చేస్తాడు. అంటే ఏం చేస్తుంటారా అని పక్కన ఫ్రెండ్ అడిగితే, రే షార్ట్ ఫిలిం రాది, షార్ట్ ఫిలిం అది థియేటర్లో రాదు కానీ యూట్యూబ్లో లాంటిలో పెట్టుకోవచ్చు మనము అంటే, అవునా ఈయనలాగానే కావాలి మనం, ఇదైతే బాగుంది. నేను అప్పుడు అనుకున్నా ఎవరైనా వచ్చి ఫోటో దిగితే బాగుంటుంది, ఆ ఫీల్ బాగుంటుంది అని అనుకున్నా. సో అందుకు ఇది అయిపోగానే చేయాలి మనం అని చెప్పేసి అప్పటి నుంచే ట్రయల్స్ చేస్తుండే ఫోన్లలో, అందులో ఇందులో. అట్లా ఈ ఫీల్డ్కి రావాల్సి వచ్చింది, అట్లా చేయాల్సి వచ్చింది. ఓకే.